త్యాగాలను నగరవాసులు స్మరించుకున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు అశ్రు నయనాలతో పోలీసులు శ్రద్ధాంజలి ఘటించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నేతృత్వంలో జిల్లా పోలీస్ అధికారులు చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ప్రజల సుఖశాంతులతో జీవనం సాగించేందుకు పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. నిత్యం ప్రమాదాలు, సంఘ విద్రోహ శక్తులతో అపాయం పొంచి ఉన్న ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడే బాధ్యత పోలీసులదేనని రవిప్రకాష్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 473 మంది పోలీసులు అమరులైతే అందులో మన రాష్ట్రానికి చెందిన వారు 14 మంది ఉన్నారని తెలిపారు. शाही पुस्तक टोली धीरे चल ये धीरे మరి ఉగ్రవాద దొంగదెబ్బకు అసూలు బాటి ఆ ఉగ్రవాద దొంగదెబ్బలు మన భరతమాత ఉద్రూపాలుగా సాగిన మన అమరవీరులు వారికి శోక తత్వహృదయాలతో విరుదులు తెలుస్తూ జోహార్ పలుకుతూ ఈనాటి ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని మనం పాటిస్తున్నాం. గ్రేట్ కమాండర్ వారి పరేడ్ని చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఫోర్స్ అలాగే సూపరింటెండెంట్ పోలీస్
భారతదేశం మొత్తం మీద చనిపోయిన అందరి పోలీసులకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చి వాడికి రీతి సమర్పిస్తాము. ఈ సంవత్సరం మన దేశంలో 473 మెంబర్స్ పోలీసులు వారి విధి నిర్వహణలో చనిపోయారు. దాంట్లో మన రాష్ట్రం నుంచి 14 మంది చనిపోయి ఉన్నారు. సో వారందరి ఆత్మకు శాంతి కలగాలని మనమందరము ఆ దేవుని ప్రార్థిస్తాము. ఈ అక్టోబర్ 21 ఎందుకు జరుపుకుంటున్నామంటే 1959లో ఇండో టిబెటన్ బార్డర్లో లడక్ ప్రాంతంలో మనకి సిఆర్పిఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సు అక్కడ పెట్రోలింగ్ మన దేశ రక్షణ కర్తవ్యం చేస్తున్నప్పుడు అక్కడ చైనీస్ ఆర్మీ వాళ్ళు మన లడక్ దగ్గర అంబుష్ చేసి దాదాపు 10 మందిని చంపారు అక్కడ. సో ఆ 10 మంది కూడా వాళ్ళు చాలా హై ఆల్టిట్యూడ్లో అక్కడ పని చేస్తున్నప్పుడు వాళ్ళు చనిపోవడం, మిగతా 21 మంది అక్కడ వాళ్ళు రిటాలియేట్ చేయడం జరిగింది. అది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు పోలీస్ కమ్మెమరేషన్ డే అంటే పోలీసు అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ పోలీస్ అమరవీరులు అంటే పోలీసు అన్ని శాఖలు మొత్తం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, అలానే సిబిఐ, మన సివిల్ పోలీసు, ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఎవ్రీబడి మొత్తం ఈ ఎవరైతే పోరాటం చేస్తూ చనిపోయారో గ్రేహౌండ్స్, మన స్పెషల్ పార్టీసు అన్నీ మొత్తం పోలీసుకు సంబంధించిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇండియన్ ఐబీ, తర్వాత ఆర్ఏడబ్ల్యూ, రా, వీళ్ళందరూ కూడా పోలీసు వారే. వారందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి వారందరినీ స్మరించుకునేదానికి ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమంలో భాగంగా పలువురు పోలీసులు కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు రవిప్రకాష్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ దామోదర్, ఓఎస్డి రవిశంకర్ రెడ్డి, కాకినాడ డిఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.